వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. అమ్మా నాన్న అనాథాశ్రమంకి సంబంధించి ప్రైమ్ నైన్ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇందులో అక్కడ ఎవరైతే నిర్వాహకుడు గట్టు శంకర్ ఉన్నారో ఈ గట్టు శంకర్ చేస్తున్నటువంటి అరాచకాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తోంది. ఇటీవల ప్రైమ్ నైన్ న్యూస్ కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇష్టానుసారంగా ప్రైమ్ నైన్ న్యూస్ మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చేసేటటువంటి తప్పులు, అక్కడ చేసేటటువంటి అరాచకాలు వీటన్నిటిని పక్కన పెట్టేసి ప్రైమ్ నైన్ న్యూస్ ఏదో లేందు చూపిస్తుందని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రైమ్ నైన్ న్యూస్ కొన్ని ప్రశ్నలు సంధించింది. అసలు 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్లు చూపించాం. అందులో 28 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఈ విరాళాల్లో 29% అంటే దగ్గర మనం లెక్కలు కానీ చూస్తే దగ్గర 29% అంటే 28 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాళ్ళకి విరాళాలు వస్తే అందులో 29% అంటే 8,04,00,000 రూపాయలని అడ్వర్టైజ్మెంట్ల కోసం వాడినటువంటి పరిస్థితి. అయితే భోజనాల కోసం వాడింది మాత్రం కేవలము 19 నుంచి 20% మాత్రమే. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఖర్చు పెట్టింది 19 నుంచి 20%. మిగతా అంతా కూడా అందులో 29% వచ్చేసి ప్రచారాల కోసం వాడినటువంటి పరిస్థితి. దీంతోపాటు కొన్ని నకిలీ బిల్లులు తయారు చేశారు. ఎందుకంటే గట్టు కన్స్ట్రక్షన్స్కి సంబంధించి 70 లక్షల రూపాయలని మళ్లించినటువంటి పరిస్థితి. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళకి అనాథలకు ఇచ్చినటువంటి డబ్బులు అవి. సో విరాళాలుగా ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆయన సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ 70 లక్షల రూపాయలని గట్టు శంకర్ సంబంధించి గట్టు కన్స్ట్రక్షన్ పంపించుకున్నారు. వెబ్సైట్ కోసం ఒక 49 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే భారీ ఎత్తున ఆయన ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేశారు. అంతేకాకుండా ఆయన కేవలం గట్టు కన్స్ట్రక్షన్సే కాదు, ఈ డబ్బులతోటి ఏమేం చేశారు అంటే ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ఏమేమి ఏర్పాట్లు చేశారు ఇవన్నీ కూడా త్వరలోనే ప్రైమ్ నైన్ న్యూస్ బయటపెడుతోంది. అయితే రీసెంట్గా ప్రైమ్ నైన్ న్యూస్ రాసినటువంటి కథనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఏమైంది అంటే ఎన్హెచ్ఆర్సీ దీని మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారత సంబంధించినటువంటి హోంశాఖ కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఒక వ్యక్తి అక్కడ చనిపోయాడు. ధరవత్ రవి అనేటటువంటి ఒక అతను చనిపోయారు. చనిపోయినటువంటి నేపథ్యంలో అతను చనిపోయినటువంటి దాన్ని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సమాచారం ఇచ్చారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి, డెత్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయాన్ని ప్రైమ్ న్యూస్ గతంలో ప్రశ్నించినటువంటి సందర్భంలో రకరకాలుగా అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు ప్రైమ్ న్యూస్ అడిగిన ఏ ప్రశ్న కూడా ఆయన దగ్గర సమాధానం లేదు. కాకపోతే రీసెంట్గా ఈ ధరావత్ రవి అనేటటువంటి అతను చనిపోయాడు. 30 సంవత్సరాలు అతను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన 14 రోజులకి ఎలా చనిపోతారు అని చెప్పేసి ప్రైమ్ నైన్ న్యూస్ ఒక కథనం రాస్తే దానికి మాత్రమే ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇంతకుముందు అడిగినటువంటి ఏ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు. ఎన్ని కోట్లు వచ్చాయి, ఆ కోట్లను ఎందుకు వాడారు, ఎవరి కోసం వాడాడు, ఆయన సొంతానికి ఎంత వాడుకున్నాడు, ఆయన విలాసాలకు ఎంత వాడుకున్నాడు అనే వివరాలు పక్కన పెట్టేసి ఆయనకి నచ్చినటువంటి ఒక పాయింట్ని తీసుకొని హైలైట్ చేసినటువంటి పరిస్థితి. దానికి కూడా సమాధానం చెప్తాం. ఎందుకంటే చేసేటటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి మీద వ్యాపారం చేసుకుంటున్నటువంటి గట్టు శంకర్, అక్కడ ఉన్నటువంటి అమాయకులకు మంచి జరగాలి, అక్కడ ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి చెందాలి. అంతేగాని గట్టు శంకరు ఎంతసేపు ఆ డబ్బును తీసుకెళ్లి ఆయన విలాసాలకి వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి దానికి కూడా లెక్కలున్న ఐటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రంగంలోకి దిగేటటువంటి అవకాశాన్ని వాళ్ళకు కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే గట్టు శంకర్కి అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలా. రీసెంట్గా ఈ ధరావత్ రవి అనేటటువంటి 30 సంవత్సరాల అతను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన 14 రోజులకి చనిపోయారు. దీని మీద రాస్తే ఆయన అనారోగ్యంతో వచ్చాడు, హాస్పిటల్కి వచ్చాడు, హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఏ రోజైనా వచ్చి ఆశ్రమంలో వచ్చి చూస్తే కదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుస్తాయి. ఆశ్రమంలోకి వచ్చి చూసేటటువంటి పరిస్థితి మీరు ఎవరికి కనిపించరు. ఆశ్రమంలోకి వస్తే ఫోటోలు తినిరు, వీడియోలు తినిరు, లోపలికి రానిరు, ఎవరిని మాట్లాడినవరు, మీరు కూడా మాట్లాడుతున్నారు. సరే అది పక్కన పెడితే డాక్యుమెంట్స్ ప్రకారం మాత్రమే ప్రైమ్ న్యూస్ కథనాలు రాస్తుంది. సాక్ష్యాధారాలతో కూడినటువంటి వార్తలు మాత్రమే ప్రైమ్ న్యూస్ ప్రసారం చేస్తుంది. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు. సో ఇతను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ ధరావత్ రవి అనేటటువంటి పర్సన్ ఇతను ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో ఉంటే ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అమ్మా నాన్న అనాథాశ్రమానికి పంపించినప్పుడు అతని కండిషన్ ఇది. సో ఆయన ఆ తర్వాత 14 రోజులకి ఆయన చనిపోయారు అనేది అక్కడ ఉన్నటువంటి డాక్టరు ఆయన పరిశీలించి చనిపోయాడని చెప్పేసి ఇది మేం చెప్పట్లేదు, ఆయన వీడియో తయారు చేసుకున్నాడు. గట్టు శంకర్ తయారు చేసుకున్నటువంటి వీడియోలో ఉన్నటువంటి ఒక ఫోటో ఇది. సో దీని పక్కన పెడితే చనిపోయినటువంటి విషయాన్ని పోలీసులకి సమాచారం ఇచ్చారు. సో ఇక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ శవాన్ని పంచనామా చేశారు. పంచనామా మీన్స్ అసలు ఎలా చనిపోయారు ఏంటి అనేసి డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయనది న్యాచురల్ డెత్ అని చెప్పారట. చెప్పిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి మంచిగా
అంటే ఆయన సాంప్రదాయాన్ని అనుసరించి ఆయనకి అంత్యక్రియలు చేస్తున్నటువంటి పరిస్థితి. వెరీ గుడ్. వీటన్నిటిని కూడా 100% సర్వ్ నీడి అనే వాళ్ళు చేస్తున్నారు. దీన్ని సర్వ్ నీడి అనేటటువంటి సంస్థ చేసింది. అమ్మా నాన్న అనాథాశ్రమం చేయలే, కానీ సర్వ్ నీడి అనేటువంటి సంస్థ అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అసలైనటువంటి డాక్యుమెంట్ ఇది. దీన్ని బట్టి మాత్రమే ప్రైమ్ న్యూస్ మాట్లాడింది. అక్కడ ఏం జరుగుతుందనేది మాకు తెలియదు. ఇక్కడ చూస్తే మనం ఫ్రమ్ మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట్ టు ది అనాథ ఆశ్రమం చౌటుప్పల్ అనే వాళ్ళకి రాసిన లెటర్. ఏంటి అంటే, విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సిటెడ్ అబౌవ్, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ అన్ అన్నోన్ ధరావత్ రవి, మేల్ పేషెంట్ ఏజ్డ్ 35 years, వాజ్ బ్రౌట్ టు దిస్ హాస్పిటల్. ది పేషెంట్ వాజ్ అడ్మిటెడ్ విత్ ఐపీ సో అండ్ సో, ఎమ్ఎల్సీ నెంబర్ నాట్ అవైలబుల్. హీ వాజ్ ఇనిషియల్లీ ఇక్కడ ఉందన్నమాట. అండ్ కొంచెం కనిపించట్లేదు ఇది. సో ఇది మెడికల్ వార్డుకి సంబంధించి ఆయన ఉన్నారు. ఎట్ ప్రజెంట్ ది పేషెంట్ హ్యాజ్ రికవర్డ్ అండ్ ఇట్ ఈజ్ అన్ స్టేబుల్ కండిషన్. ఆ పేషెంట్ రికవర్ అయ్యాడు, స్టేబుల్గా ఉన్నాడు. యాజ్ ద పేషెంట్, ఇక్కడ చూస్తే మనం యాజ్ ద పేషెంట్ నో షెల్టర్ ఆర్ గార్డియన్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఆయన ఆరోగ్యం కుదుటపడింది, అలాగే స్టేబుల్గా ఉన్నాడు, రికవర్ అయ్యారు. సో ఆయనకు కావాల్సింది ఏంటి? షెల్టర్ కావాలి, గార్డియన్షిప్ కావాలి అని మాత్రం వాళ్ళు రాసినటువంటి ఈ డాక్యుమెంట్ను పెట్టుకొని మాత్రమే ప్రైమ్ న్యూస్ కథనాలు రాసింది. 35 సంవత్సరాలు ఉన్నటువంటి ధరావత్ రవి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన స్టేబుల్ అయ్యాడు, రికవర్ అయ్యాడు. ఇది సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఆధారంగానే ప్రైమ్ న్యూస్ రాసింది. దీన్ని తీసుకొచ్చేసి ఈ ఒక్క డాక్యుమెంట్ చూసుకొని వచ్చేసి ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి మేము ఎమ్మెల్సీ చేపిస్తాం, ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, పంచనామా చేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చేస్తాం అని చెప్పినటువంటి పరిస్థితి. ఇది అమ్మా నాన్న అనాథాశ్రమం వాళ్ళు పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఏమనిచ్చారు? టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అనేసి ఇచ్చారు. ఇందులో ఏముంది? ధరావత్ రవి అనే అతను 14 రోజుల క్రితం మేము గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేట నుంచి తీసుకొచ్చాం, అతను ఈ ఆశ్రమంలో ఉదయం 6 గంటలకు చనిపోయాడు అన్నారు. సరే, 10 గంటలకు వీళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అంటే 6 గంటలకు ఆయన చనిపోయేట్టు డిసైడ్ చేస్తే 10 గంటలకు 4 గంటల తర్వాత వీళ్ళు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. సరే, దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు విషయం ఇదంతా కూడా 2024 నుంచి ఇటీవల వరకు తీసుకున్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నటువంటి సమాచారం. ఇందులో ఇంతమంది చనిపోయారు. లెక్కేస్తే మనం దాదాపుగా కూడా ఇక్కడ లెక్కేస్తే మనం 67 మంది చనిపోయారు మా దగ్గర ఉన్న సమాచారం మేరకు. ఈ 67 మందికి సంబంధించి సూటిగా అడుగుతున్నా, ఇదే కట్టు శంకర్ని నిజంగా ప్రైమ్ న్యూస్ సూటిగా అడుగుతుంది. మీకు ధైర్యం ఉంటే, ఇందాక ఇతనికి సంబంధించి ఇన్ని బయట పెట్టారు కదా మీరు, ఇతనికి సంబంధించినటువంటి ఇన్ని బయట పెట్టారు, ఎవరికి? ధరావత్ రవికి సంబంధించి ఇన్ని బయట పెట్టారు, ఫొటోసు, వీడియోసు. సో ఆయన చనిపోయింది, పోలీసులు వచ్చిన ఫోటో, తర్వాత సర్వ్ నీడి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అంత్యక్రియలు చేసింది, ఆ తర్వాత ఇంకా కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, డెత్ సర్టిఫికేట్ తీసుకునింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బ్యూరియల్ గ్రౌండ్ రిపోర్ట్ డెత్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, తర్వాత ఎఫ్ఐఆర్ చేసింది. సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇతనికి సంబంధించి. నేను ఒక స్ట్రైట్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అంటే, ఇంతమంది చనిపోయారు, 67 మంది చనిపోయినట్టు మాకు దగ్గర సమాచారం ఉంది. ఈ 67 మందికి కూడా మీరు డెత్ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్నాయా? ఈ 67 మందికి సంబంధించి చనిపోయినట్టు వాళ్ళకి సంబంధించిన సమాచారం, బ్యూరియల్ పర్మిషన్ మీరు ఇందాక తీసుకున్న తహసీల్దార్ దగ్గర తీసుకున్నారా? ఈ 67 మందికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు మీ దగ్గర ఉన్నాయా? ఈ 67 మందికి సంబంధించినటువంటి సర్వ్ నీడి వాళ్ళు లేకపోతే ఇంకొకరో లేకపోతే మీరో అంత్యక్రియలు చేసినటువంటి ఫోటోలు, వీడియోస్, దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ మీ దగ్గర ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే తహసీల్దార్ ఆఫీస్కి సమాచారం ఇచ్చారా? సో ఇవన్నీ మీరు కానీ చెబితే మీరేం చేస్తే చేయడానికి సిద్ధం. సో దానికి కూడా చూపిస్తాం మేము ఆన్సర్. 4/5/2026 బొల్లో శ్యామ్ కుమార్ అని ఆయన ఇచ్చినటువంటి దానికి చౌటుప్పల్ మున్సిపాలిటీ వచ్చిన సమాచారం ఏంటంటే, అమ్మా నాన్న అనాథాశ్రమంకి సంబంధించి మీరు కోరిన ఆర్టీఏ దరఖాస్తులో 5కి సంబంధించి సదర్ ఆశ్రమంలో 2010 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక జననము, ఒక మరణము, 2012లో ఒకరు చనిపోయారని మాత్రమే మీరు వాళ్ళకి సమాచారం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏదో ఒకరికి ప్రైమ్ న్యూస్ రాసిన తర్వాత, ప్రైమ్ న్యూస్ కథనాలు బయటపెట్టిన తర్వాత, ప్రైమ్ న్యూస్ వాస్తవాలు బయటపెట్టిన తర్వాత అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి వివరాలు లేవు, ఇందులో పోలీసులకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది, పోలీసుల హ్యాండ్ కూడా ఉంది అని చెప్పేసి, అధికారుల హ్యాండ్ కూడా ఉందని చెప్పేసి ప్రైమ్ న్యూస్ కథనాలు రాసింది. ఎందుకంటే హ్యాండ్ మీన్స్ ఏంటి అంటే, వాళ్ళు తప్పు చేస్తారని కాదు, సమాచారం ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఎందుకని సైలెంట్గా ఉన్నారు అనేది మాత్రమే మా ప్రశ్న. సో ఆ విధంగా రాస్తే మీరేమో ఇప్పుడు అక్కడ చూపించేసి అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేశారు. మరి వీళ్ళందరికీ సంబంధించి ఉందా? మీ దగ్గర ఒకరే ఉందన్నారు, మిగతా 66 మందికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి? ఇది 2 సంవత్సరాలదే, 2012 కూడా ఇందులో లేదు. సో ఇది 2 సంవత్సరాల డేటా, 67 మంది చనిపోయారు. కానీ ఇక్కడ మనం చూస్తే 2010 నుంచి లెక్కేస్తే ఇప్పటి వరకు జరిగింది ఒక మరణం అని మాత్రం వీళ్ళు సమాచారం ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? దీనికి ఆన్సర్ చేస్తారా?
ఇందాక ధరావత్ రవికి సంబంధించి మీరు ప్రొసీజరు చూపించారు. ప్రైమ్ న్యూస్కి ఏదేది వచ్చి చూస్తే కదా తెలుస్తుంది ఏనాడైనా ఆశ్రమంకి వచ్చారా అంటున్నారు. మీరు ఆశ్రమంకి రావాల్సిన అవసరంలా ఇక్కడ డాక్యుమెంట్స్ వాస్తవాలు చెబుతున్నాయి. దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? దీనికి సమాధానం చెప్పేటటువంటి ధైర్యం ఉందా మీ దగ్గర? ఇంతకుముందు నేను అడిగినటువంటి మీ ఆర్థిక అక్రమాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం ఉందా మీ దగ్గర? వాటికి సమాధానం లేదు. ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి ఆ అనాథలు అభాగ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ కన్నీటిని తీసుకురావడం, వాటిని మార్కెట్ చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం, దోచుకోవడం తప్ప ఇంకేమన్నా తెలుసా మీకు? ఇంకా కడుపు మండిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి అక్రమాలని అరాచకాలను కప్పిపెట్టుకునేందుకు వాస్తవాలు రాస్తే ప్రైమ్ న్యూస్ మీద అబాండాలు వేస్తారా? కనీసం కొద్దిగా అయినా సరే ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి దమ్ముంటే వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని డెత్ సర్టిఫికేట్లు బయట పెట్టాలి. డెత్ సర్టిఫికేట్ లేవని చెప్పేసి ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. మరి మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. మున్సిపల్ ఆఫీస్ మీద, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా మనం పోరాటం చేద్దాం. మనం కలిసి పోరాటం చేద్దాం. ఎందుకంటే తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి. ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తారో చెప్పాలి. అంటే ఇష్టానుసారంగా, అంటే ఒక వీడియో చేసేసి ఏదో ఒక డాక్యుమెంట్ 3 ఫోటోలు 4 ఫోటోలు తీసుకొని వాటిని పెట్టేసి వీడియోలు పెట్టేసి మేము ఇంత చేసేస్తున్నాం. మిగతా వాళ్ళ సంగతి ఎక్కడ సార్? దానికి చెప్పాలి గట్టు శంకర్ గారు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన డాక్యుమెంట్. ఇక్కడ అడుగుతున్నాం మనం ఏంటి, ఇక్కడ బ్యూరియల్ క్రీమియేషన్ పర్మిషన్స్ ప్రొవైడ్ డీటెయిల్స్, పర్మిషన్స్ ఇష్యూడ్ ఫర్ బ్యూరియల్ క్రిమియేషన్, ప్లేస్ ఆఫ్ బ్యూరియల్ క్రిమియేషన్ ఎక్కడ జరిగిందనేసి అడిగాం మనం. బ్యూరియల్కి సంబంధించి, అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం పర్మిషన్స్ అంటే యాజ్ పర్ ద అవైలబుల్ ఆఫీస్ రికార్డ్స్ దెర్ ఈజ్ నో సచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్. సో మా ఆఫీస్లో సమాచారం లేదంటున్నారు. మీరేమో ఒక ధరావత్ రవికి సంబంధించినటువంటి వీడియో ఒక దాన్ని రిలీజ్ చేశారు. సరే మీరు చేశారనుకుందాం. మీరే ఇప్పటివరకు ఎన్ని వీడియోలు ఉండే బయట పెట్టండి. ఎంతమంది చనిపోతే ఆ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి వీళ్ళైతే మాకు సమాచారం ఇవ్వట్లేదని తహసీల్దార్ ఆఫీసర్లు చెప్పారు. అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారు, మాకు ఈ డెత్ సర్టిఫికేట్స్ మేము ఎవరికి ఇష్యూ చేయాలా, మాకు కనీసం సమాచారం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నిజంగా మీ దగ్గర ఉంటే చూపించండి. ఇలా చేయడం తప్పు, నేరం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బస్ అండ్ డెత్ యాక్ట్కి సంబంధించినటువంటి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఒక రవికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మాత్రం బయటపెట్టి ఆయనకి సంబంధించినటువంటి ఒక డెత్ సర్టిఫికేట్ మాత్రం బయటపెట్టారు. ఇలాంటి డెత్ సర్టిఫికేట్లు అందరికీ ఉన్నాయా? ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన సమాచారం తప్పు, ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తప్పు, వాళ్ళ మీద ఫైట్ చేద్దాం. మీరు కూడా రండి, ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం. అంతేగాని చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక ఎఫ్ఐఆర్ చేసేసి, ఏదో ఒక డెత్ సర్టిఫికేట్ తీసేసుకొని, ఏదో ఒక 4 ఫోటోలు తీసుకొని, మొత్తం 4 ఫోటోలు తీసేసుకొని మొత్తం అక్కడ చనిపోతే ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పేసి గతంలో చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అనడానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇప్పుడు సూటిగా అడుగుతున్నా, గట్టు శంకర్ గారు, మీరు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే, మీరు నిజంగా పేదలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి అయితే, ప్రైమ్ న్యూస్ ఇప్పటివరకు మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకల గురించి ప్రతి పాయింట్ మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానం ఇప్పటివరకు చెప్పే ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉంటే మీ ఆశ్రమం బయటే కూర్చుందాం, అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ని పిలుద్దాం, మీరు రండి, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో కూర్చుందాం, అధికారులను కూడా పిలుద్దాం, ఒక ఓపెన్ డిబేట్ చేద్దాం. మీరు కానీ ఆ ఓపెన్ డిబేట్లో మీరు చేసింది తప్పు కాదు అని తేలితే ప్రైమ్ న్యూస్ ద్వారా మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అలా కాదు అని చెబితే మీరు మొత్తం ఆశ్రమాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఎన్జిఓ ద్వారా నడిపించేందుకు మీరు వెళ్ళిపోవాలి. అలాగే మీరు శిక్షార్హులు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో దానికి ధైర్యం ఉందా మీ దగ్గర? నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఈరోజు ఒకటి మాత్రం బయటపెట్టారు. మీరు ఒకటి బయటపెట్టేసి ఏదో మొత్తం చేసేసామనేసి, అంతమంది 2 సంవత్సరాల్లో చనిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ 66, 67 ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వీడియోలన్నీ బయటపెట్టండి, వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్లు బయటపెట్టండి, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటపెట్టండి. బయటపెట్టలేని ధైర్యం లేనప్పుడు ఇలాంటివి ఏదో ఒక మాయ చేసి మసిపూసి దాతల్ని మోసం చేస్తున్నారు చూసారా, ఆ విధంగా ప్రజలను మోసం చేయాలనేటటువంటి ప్రయత్నం మీరు చెయ్యొద్దు. ఇప్పటికైనా సరే చేసిన తప్పులను ఒప్పుకోండి. ఇంకా పాపాలు దయచేసి చెయ్యొద్దు. మా ఉద్దేశం ఏంటి, అనాథల పేరుతోటి దోచుకుంటున్నటువంటి మీ అక్రమాలను బయటపెట్టడం మాత్రమే. అనాథలు కాదు, అక్కడ ఉన్నటువంటి అభాగ్యులు కాదు. ఒక వీడియో చూశాను, ఒక ఆమె పాపం ఎవరో ఒక అభాగ్యురాలు, ఒక తల్లి, ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు. నేను వెళ్ళిపోతున్నాను అనేది ఏదో చెప్పి ఆమెను ఏడిపించి మరీ వీడియో తీసి మీరు
ఆశ్రమాన్ని రోడ్డు మీద వేస్తున్నారు అని చెప్పేసి. ఆమె చూస్తే అందులో పాపం ఆ తల్లికి మతిస్థిమితం లేనట్టు కనిపిస్తుంది. ఆ తల్లికి అభంశుభం తెలియనటువంటి ఆ తల్లిని ఏడిపించి మీ వీడియోల కోసం, మీ ప్రమోషన్ల కోసం నేను చూపించచ్చు, కానీ చూపించకూడదనే సంస్కారం మాకుంది. ఎందుకంటే అనాథలు కావచ్చు, అభాగ్యులు కావచ్చు, అలాగే ఈ మానసిక పరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళ మొహాలు చూపించకూడదు, వాళ్ళని బయట పబ్లిక్కి చెప్పకూడదు అనేటటువంటి ఒక రకమైనటువంటి నైతికత ఉంది కాబట్టి చూపించట్లేదు. మీ వీడియోలు చూస్తే ఎంత దారుణంగా ఉంటాయి. ఆ తల్లి బాధ, ఆ తల్లి ఏడుస్తుంటే దాన్ని మీకు అనుగుణంగా కన్వర్ట్ చేసుకొని వీడియోలు రిలీజ్ చేసేస్తారా? అంటే ఆ తల్లికి తెలుసా ప్రైమ్ న్యూస్ రోడ్డు మీద వేస్తుంది, మీరు చేసిన అక్రమాలు ఆయనకి తెలుసా, మీరు చేసినటువంటి అవినీతి ఆమెకి తెలుసా, మీరు చేసినటువంటి అరాచకాలు ఆమెకి తెలుసా? తెలియదు కదా. మీరేదో ఆయన కూర్చోబెట్టి ఒక ఇద్దరు అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ను పెట్టి మీరు ఒక షో చేస్తే అది ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నారా? ప్రజలు నమ్మరు. ఒకటి. రెండోది, ఆర్థిక అక్రమాలు చేశారు మీరు, ఆర్థికపరమైన అవకతవకలు పాల్పడ్డారు. వాటికి సమాధానం చెప్పే దిక్కు లేదు ఈ రోజు వరకు. వాటికి సమాధానం చెప్పడానికి సమాచారం లేదు మీ దగ్గర. ఇంకా కూడా ఏదేదో ఇంకా మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే మానుకోండి, మీ అరాచకాలను కట్టిబెట్టండి, మీరు చేసేటటువంటి అవినీతిని అంగీకరించండి. అంతేగాని ఇంకా కూడా ఏదో మాయ చేయాలనేటువంటి ప్రయత్నం దయచేసి చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తూ, ఇదే మా సవాల్. ప్రైమ్ న్యూస్ మీకు సవాల్ విసురుతోంది. మీకు ధైర్యం ఉంటే మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి, మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పలేని పక్షంలో మీరు ఏం చేస్తారు చెప్తే మేము రెడీగా ఉన్నాం. ఓపెన్ డిబేట్ మీ ఆశ్రమంకైనా రండి, లేదా మా ఆఫీస్కైనా రండి, ఓపెన్ డిబేట్ చేద్దాం. ఈ ఓపెన్ డిబేట్లో మేము అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సవాల్ని కానీ మీకు విస్తరిస్తే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. సో ఇది వాళ్ళ డిస్కషన్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.